నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. మనమందరం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ టెన్షన్, ఆ దేశభక్తి, అసలు అదంతా ఎక్కడ్నుంచొస్తోంది? ఆటలు కేవలం గ్రౌండ్లోనే ఆగిపోతాయా, లేకపోతే మన జీవితాల్ని, దేశ ఆర్థిక వ్యవస్థని కూడా నడిపిస్తాయా? ఈరోజు మనం స్పోర్ట్స్, నేషనలిజం ఇంకా బిజినెస్ మధ్య ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ని అర్థం చేసుకుందాం. సరే, ఈరోజు క్లాస్లో మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, అసలు స్పోర్ట్స్ స్పిరిట్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన ఇండియన్ క్రికెట్ స్టోరీ, ముఖ్యంగా డబ్బు, మీడియా దాని మీద ఎలా ప్రభావం చూపించాయో తెలుసుకుందాం. క్రికెట్ మాత్రమే కాదు, ఇతర ఆటల గురించి కూడా మాట్లాడుకుని లాస్ట్లో మనం ఎంతవరకు నేర్చుకున్నామో ఓ చిన్న టెస్ట్ చేసుకుందాం. ఫైనల్గా ఒక సమ్మరీ. రైట్, ముందుగా మొదటి సెక్షన్, ది స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్. అసలు మన లైఫ్లో ఈ ఆటలకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు సాయంత్రం అవ్వగానే గల్లీలో ఆడిన ఆటల గురించి గాని, స్కూల్లో స్పోర్ట్స్ డే రోజున పాల్గొన్న పోటీల గురించి గాని, అసలు మనం ఎందుకు ఆడతామా ఆటలు? చూడండి, కారణాలు చాలానే ఉన్నాయి. సరదా కోసం, టైంపాస్ కోసం ఆడతాం. ఫిజికల్గా ఫిట్గా, హెల్దీగా ఉండటానికి ఆడతాం. అంతేనా? కాదు కదా. టీం వర్క్, డిసిప్లిన్ లాంటివి నేర్పిస్తాయి. గెలిచినప్పుడు ఆ వచ్చే కిక్కే వేరు. కొన్నిసార్లు అయితే ఒకే ఒక్క గెలుపు యావత్ దేశాన్ని ఏకం చేస్తుంది. మన జాతీయ జెండా గర్వంగా ఎగిరేలా చేస్తుంది. సరే, ఇప్పుడు మన ఫేవరెట్ టాపిక్, ఇండియాలో ఒక మతంలా మారిపోయిన క్రికెట్ కథలోకి వెళ్దాం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు మనకు పరిచయం చేసిన ఈ గేమ్ ఈరోజు మనందరి ప్యాషన్గా ఎలా మారిందో చూద్దాం. మన ఇండియన్ క్రికెట్ జర్నీని చూస్తే 19వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ వాళ్లు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1932లో మనం మన ఫస్ట్ ఒఫీషియల్ టెస్ట్ మ్యాచ్ ఆడాం. కానీ అసలైన టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చింది? 1983. ఆ ఒక్క సంఘటన మొత్తం దేశంలో క్రికెట్ రూపురేఖల్నే మార్చేసింది. ఆ తర్వాత 2008లో ఐపీఎల్ వచ్చింది. అప్పట్నుంచి క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. 1983 కపిల్ దేవ్ కెప్టెన్సీలో మన టీం వరల్డ్ కప్ గెలిచింది. అప్పటిదాకా ఎవరూ ఊహించని విజయమది. ఆ ఒక్క మూమెంట్ దేశంలో క్రికెట్ పాపులారిటీని ఆకాశానికి తీసుకెళ్ళింది. అది జస్ట్ ఒక కప్ గెలవడం కాదు, మనం కూడా ప్రపంచంలో ఎవరికైనా గట్టి పోటీ ఇవ్వగలం అనే కాన్ఫిడెన్స్ని ప్రతి భారతీయుడిలో ఒక గర్వాన్ని నింపిన హిస్టారిక్ విక్టరీ అది. నిజంగా ఆ ఒక్క గెలుపు దేశాన్ని మొత్తం ఒక్కటి చేసింది. అప్పటిదాకా జస్ట్ ఒక ఆటలా చూసిన క్రికెట్ని ఆ రోజు నుంచి మన జాతీయ గౌరవంగా చూడటం మొదలుపెట్టాం. ఆ విక్టరీ తర్వాతే ఎంతోమంది కుర్రాళ్లు క్రికెట్ని ఒక కెరీర్గా తీసుకోవాలని కలలు కన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, స్పోర్ట్స్కి, నేషనలిజంకి ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందో. ఓకే, నెక్స్ట్ సెక్షన్, క్రికెట్ మనీ అండ్ మీడియా. ఈ ప్యాషన్, ఈ ఇష్టం క్రికెట్ని ఒక పెద్ద బిజినెస్గా ఎలా మార్చేసిందో చూద్దాం. అంటే స్పోర్ట్స్ ఒక $multi-billion ఇండస్ట్రీగా ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఆటగా ఉన్న స్పోర్ట్స్ ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఎలా అయింది? ఆ ప్రాసెస్నే మనం స్పోర్ట్స్ కమర్షియలైజేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్లేయర్స్ జెర్సీల మీద కనిపించే యాడ్స్, టీవీ ఛానల్స్ కొనుక్కునే మీడియా రైట్స్, స్పాన్సర్షిప్స్, ఇలా ప్రతిదాన్నుంచి డబ్బు సంపాదించడం అన్నమాట. ఇండియాలో ఈ స్పోర్ట్స్ కమర్షియలైజేషన్లో అసలైన గేమ్ చేంజర్ ఏంటో తెలుసా? 2008లో లాంచ్ అయిన మన ఇండియన్ ప్రీమియర్ లీగ్, అదే ఐపీఎల్. ఇది ఫ్రాంచైజ్ బేస్డ్ మోడల్ని తీసుకొచ్చింది. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు టీమ్స్ని కొనుక్కున్నాయి, భారీగా ఇన్వెస్ట్ చేశాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ లీగ్ని చూడటం స్టార్ట్ చేశారు. అసలు ఈ మ్యాచ్ల్ని టీవీలో చూపించడానికి ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుందనుకుంటున్నారు? ఈ మీడియా రైట్స్ వెనకాల ఉన్న నంబర్స్ వింటే నిజంగా షాక్ అవుతారు. ఈ నంబర్ చూడండి, 48,390 కోట్లు. అవును, ఇది 2023 నుంచి 27 వరకు, అంటే జస్ట్ 5 ఏళ్ల ఐపీఎల్ మీడియా రైట్స్ వాల్యూ. ఈ ఒక్కడేల్తో మన ఐపీఎల్ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్స్ లీగ్స్లో ఒకటిగా నిలిచింది. ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద అమౌంటో. ఈ బార్ చార్ట్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఐపీఎల్ ఫైనాన్షియల్గా ఎంత పవర్ఫుల్ అనేది. ఒకవైపు ఐపీఎల్ విలువ 48,000 కోట్లకు పైగా ఉంటే ఫుట్బాల్ లీగ్ ఐఎస్ఎల్, కబడ్డీ లీగ్ పీకేఎల్ ఈ రెండింటి విలువ కలిపినా కూడా ఐపీఎల్ దగ్గరికి కూడా రాదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇండియాలో స్పోర్ట్స్ మార్కెట్లో క్రికెట్ డామినేషన్ ఏ రేంజ్లో ఉందో. క్రికెట్ కింగ్ లాంటిది కరెక్టే, కానీ దాని సక్సెస్ వేరే స్పోర్ట్స్ పెరగడానికి కూడా ఒక రకంగా హెల్ప్ చేసింది. సో ఇప్పుడు మనం క్రికెట్ పిచ్ దాటి ఇండియాలో పాపులర్ అవుతున్న ఇతర స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, క్రికెట్ కాకుండా చాలా స్పోర్ట్స్ ఇండియాలో తమకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకుంటున్నాయి. ఫుట్బాల్ వెస్ట్ బెంగాల్, కేరళ, నార్త్ ఈస్ట్లో పిచ్చి ఫాలోయింగ్ ఉంది. ఇక మన స్వంత ఆట కబడ్డీ అయితే ప్రో కబడ్డీ లీగ్ వచ్చాక దేశం మొత్తం పాపులర్ అయిపోయింది. అలాగే ఒకప్పుడు మన జాతీయ క్రీడ అయిన హాకీ, ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చిన బ్యాడ్మింటన్ వీటన్నిటికీ ఇప్పుడు స్వంత ప్రొఫెషనల్ లీగ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మనం స్పెషల్గా కబడ్డీ గురించి చెప్పుకోవాలి. అది మనం మట్టిలో పుట్టిన ఆట. ప్రో కబడ్డీ లీగ్ అంటే పీకేఎల్ వచ్చాక దాని రేంజే మారిపోయింది. కబడ్డీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే చూడండి, కమర్షియలైజేషన్ మన ట్రెడిషనల్ గేమ్స్ని కూడా మళ్లీ ఎలా బ్రతికించి పాపులర్ చేయగలదో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అంతా ప్రైవేట్ కంపెనీల వల్లే జరగట్లేదు. గవర్నమెంట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదేనండి SAI, ఇవన్నీ ప్లేయర్స్కి కావలసిన ట్రైనింగ్, ఫెసిలిటీస్ అందిస్తున్నాయి. ముఖ్యంగా ఖేలో ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఊరి మూలల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్లని ఫ్యూచర్ ఛాంపియన్స్గా తయారు చేస్తున్నాయి. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరి ఎంతవరకు గుర్తున్నాయో చెక్ చేసుకుందామా? రెడీనా? కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. సరే, ఫస్ట్ క్వశ్చన్. ఇండియాలో క్రికెట్కి దేశభక్తికి లింక్ పెట్టిన ఆ మేజర్ టర్నింగ్ పాయింట్ ఏది? ఆలోచించండి. మనమిందాకే చెప్పుకున్నాం. ఎస్, 1983 వరల్డ్ కప్ విక్టరీ. నెక్స్ట్ క్వశ్చన్. మీడియా రైట్స్, స్పాన్సర్షిప్స్ వీటి ద్వారా స్పోర్ట్స్ని ఒక బిజినెస్లా మార్చే ప్రాసెస్కి ఒక పేరు పెట్టాం కదా, ఏంటది? గుర్తుందా? రైట్, స్పోర్ట్స్ కమర్షియలైజేషన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మన కబడ్డీ ఆటకున్న ప్రొఫెషనల్ లీగ్ పేరేంటి? ఇది చాలా ఈజీ, చెప్పండి చూద్దాం. కరెక్ట్, ప్రో కబడ్డీ లీగ్ లేదా సింపుల్గా పీకేఎల్. సరే, ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. కీ టేక్అవేస్ అన్నమాట. మన లెర్నింగ్ జర్నీని స్టెప్ బై స్టెప్ చూస్తే, ఫస్ట్, స్పోర్ట్స్ అనేవి పర్సనల్ గ్రోత్కి, దేశభక్తిని పెంచడానికి చాలా అవసరమని తెలుసుకున్నాం. సెకండ్, 1983 వరల్డ్ కప్ విక్టరీ లాంటివి ఒక దేశాన్ని ఎలా యునైట్ చేస్తాయో చూసాం. థర్డ్, మీడియా, డబ్బు ఇవన్నీ కలిసి స్పోర్ట్స్ని ఒక పెద్ద ఇండస్ట్రీగా మార్చేశాయి. దానికి ఐపీఎల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఫైనల్గా ఫోర్త్ పాయింట్, క్రికెట్ సక్సెస్ ఇప్పుడు కబడ్డీ, ఫుట్బాల్ లాంటి ఇతర స్పోర్ట్స్ కూడా పాపులర్ అవ్వడానికి హెల్ప్ చేస్తోంది. సో ఈ రోజుతో మన లెసన్ పూర్తయింది. మనమేం తెలుసుకున్నాం? స్పోర్ట్స్ అంటే కేవలం గ్రౌండ్లో ఆడే ఆటలు కాదు, అవి మన దేశ గౌరవానికి, ఆర్థిక వ్యవస్థకి కూడా గుర్తులు అని అర్థం చేసుకున్నాం. ఈ సెషన్లో నాతో పాటు జర్నీ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలాగే నేర్చుకోవడాన్ని సులభం చేసుకుందాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.